ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ గ్యారెంటీలను అమలు పరిచిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నేడు 2 గ్యారెంటీలను అమలు పరచడంతో ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలను పేద ప్రజలకు అందించిందని పేర్కొన్నారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలు నేటి నుండి అమల్లోకి వచ్చాయన్నారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భారమైన వెనుకడుగు వేయదన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌడ్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, నాయకులు సూడిద రాజేందర్, చెన్నిబాబు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బీపేట రాజు, పందిర్ల శ్రీనివాస్, గుర్రపు రాములు, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లత, బుర్కా జ్యోతి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు సోనియా గాంధీ ముందట 6 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. మా గవర్నమెంట్ రాగానే 6 గ్యారంటీలు ఇస్తాం, నేను 100 రోజుల లోపల చెప్పడం జరిగింది. అదేవిధంగా మాట తప్పకుండా మడిమే దింపకుండా 2 గ్యారంటీలు ముందు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళా 2 గ్యారంటీలు నిన్న 27 తారీఖు నాడు సేవలలో ప్రకటించడం జరిగింది. దానికి మిగతా ఇంకొక 2 గ్యారంటీలు ఉన్నాయి. ఆ 2 గ్యారంటీలు కూడా మార్చి ఫస్ట్ వీకుల్నే అవి కూడా ప్రకటించడం జరుగుతుంది. దానికి ఇప్పుడు నిన్న ప్రకటించిన ఏంటి అంటే 500కే సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇవి 2 అమలు చేయడం జరిగింది. అది మేము ఏ మాట అయితే ఇచ్చినామో ఆ మాట తప్పకుండా 100 రోజుల లోపల ఇవ్వడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలు నాయకులు ఓర్వలేక 100 రోజులకి ఇస్తాన్న దాన్ని నెలలోపటే మొదలు పెట్టుకున్నారు. 6 గ్యారెంటీలు ఇస్తున్నారు. వీళ్ళు ఇస్తారా, సాధ్యమవుతుందా, ఇది పోతుందా అనే దాని మీద అవాకులు సేవాకులు పలకడం జరిగింది. అవి కాదు బిడ్డ, మేము మాట అన్నామంటే తప్పకుండా 6 గ్యారెంటీలు ఇచ్చి తీరుతాం. ఇచ్చినాకనే పార్లమెంటు ఎలక్షన్కు పోతాం, అప్పుడే ఓట్లు అడుగుతాం మేము అని మీకు చెప్పడం జరుగుతుంది. ఇక ముందు మాట్లాడే మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా, కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పేది కాదు, అది తప్పకుండా ఇస్తుంది. కాబట్టి మీకు అక్కడ అడిగే స్థాయి కూడా ఉండకుండా చేస్తామని ఈ ముఖంగా చెప్పడం జరుగుతుంది. బస్సు ఉచిత ప్రయాణము గురించి పెట్టిండు. అన్నకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. అందరూ మహిళలము కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు బీద వాళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు బస్సులు ఎంత ఎక్కువ పెట్టుకునైనా పోతారు. ఇప్పుడు బీద వాళ్ళు ఫ్రీ బస్ అని అంటే చీటికి మాటికి అయినా పోతురు అని అన్నారు, కానీ ఆ చీటికి మాటికి పోవుడు కాదు, ఫ్రీ బస్ వస్తుంది. మాకు లేని వాళ్ళం, మాకు ఈ రేవంత్ అన్న మాకు మంచిగా చేసిండు అని వాళ్ళు సంతోషం కొద్దీ ఉన్నారు. వాళ్ళు బస్ మీద ప్రయాణం చేయగలుగుతారు. అన్నకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. 2 పథకాలు ఏవైతే ఉన్నాయో, ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ, మరి అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకంగా 500కే సిలిండర్ కానీ, మరి మహిళలకు గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఏదైతే ఉన్నదో, నిన్న ఇచ్చినటువంటి 2 హామీలు నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బెంబేలెత్తిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి 6 గ్యారంటీలను అమలు పరుస్తుంది. కాబట్టి మరి మాకు ఓట్లు రాలయ్యి అనేటువంటి
మీమాంస లోపల పడి ఎక్కడోళ్ళు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా చెల్లా చెదురైపోతున్నారు. మరి ప్రజలకు ఒకటే ఈ సందర్భంగా ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. ఎవరైనా మీకు 500 రూపాయల సిలిండర్ కానీ 200 యూనిట్ల లోపల ఉచిత విద్యుత్ కానీ ఒకవేళ తెల్ల రేషన్ కార్డు ఉండి కూడా మీరు ఒకవేళ అర్హుల లిస్టు లోపల మీది కనుక రానట్లయితే మా మండల కమిటీకి కానీ గ్రామ స్థాయిలో పడినటువంటి నాయకులకు మీరు చెప్తే మీ రేషన్ కార్డు తీసుకొని వస్తే వాళ్ళని ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంపీడీఓ ఆఫీస్కు తీసుకెళ్ళి మళ్ళీ నమోదు చేయించి మిమ్మల్ని కూడా అర్హులను చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.